హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, మీరు ఈరోజు ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నారు అని అడుగుతుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వాట్ టైమ్ ఆర్ యూ గెట్టింగ్ హోమ్ టుడే. వాట్ టైమ్ ఆర్ యూ గెట్టింగ్ హోమ్ టుడే అంటే మీరు ఈరోజు ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నారు అని. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పడానికి యు ఆర్ లయింగ్. యు ఆర్ లయింగ్ అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని. నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పడానికి ఐ మస్ట్ గో క్విక్లీ. ఐ మస్ట్ గో క్విక్లీ అంటే నేను త్వరగా వెళ్ళాలి. అతను ఏం చెప్పాడు అని అడగడానికి వాట్ డిడ్ హీ సే. వాట్ డిడ్ హీ సే అంటే అతను ఏం చెప్పాడు. హైదరాబాద్ నుండి ఎప్పుడొచ్చావు అని అడగడానికి వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. వెన్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ నుండి ఎప్పుడొచ్చావు అని. వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పడానికి దేర్ సన్స్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్. దేర్ సన్స్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ అంటే వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం బాగాలేదు అని. ఎవరో వస్తున్నారు అని చెప్పడానికి సమ్వన్ ఈజ్ కమింగ్. సమ్వన్ ఈజ్ కమింగ్ అంటే ఎవరో వస్తున్నారు అని. వాళ్ళు ఇంట్లో లేరు అని చెప్పడానికి దే ఆర్ నాట్ ఎట్ హోమ్. దే ఆర్ నాట్ ఎట్ హోమ్ అంటే వాళ్ళు ఇంట్లో లేరు. నేను విసుగు చెందాను అని చెప్పడానికి ఐఎమ్ వెరీ బోర్డ్. ఐఎమ్ వెరీ బోర్డ్. వెళ్ళి పడుకో అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో గో అండ్ స్లీప్. గో అండ్ స్లీప్ అంటే వెళ్ళి పడుకో అని. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.